నమస్తే. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలకు అన్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున కూడా మాల సామాజిక వర్గం నుంచి చాలామంది వక్తలందరూ కూడా ముఖ్యంగా రాష్ట్ర సర్కార్ పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనతో పాటు దిగంబర్ కాంబ్లే గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కాసేపటి క్రితం కూడా ముఖ్యమంత్రి పైన మరోపక్కన మందకృష్ణ పైన కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆయన కూడా చాలా హాట్ కామెంట్లు చేయడం జరిగింది. సో ఒక పక్కన మందకృష్ణ గారు చెప్తా ఉన్నారు, జనాభా దామాషా ప్రకారం జరగాల్సినటువంటి వర్గీకరణ విషయంలో మాకే అన్యాయం జరిగింది, మాకు 11% రిజర్వేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది, కానీ మాకు 9% రిజర్వేషన్ కల్పించడం జరిగింది, మళ్ళీ మరోసారి మాలలకే న్యాయం చేసేటువంటి దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నటువంటి వ్యాఖ్యలకు మీరు ఎట్లా చూస్తారు సార్? కృష్ణమాదిగ ఇది రాష్ట్రంలోనే అత్యంత విద్వేషపూరితమైనటువంటి వ్యక్తి అండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది? జనాభా దామాషా గురించి మాట్లాడిందా? నెత్తి ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. అసలు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించేటటువంటి డాటాను సైంటిఫిక్గా కలెక్ట్ చేసి ఏవైతే కులాలకు రిజర్వేషన్ ఫలాలు ఈరోజు వరకు అందలేదో వాళ్లకు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటుంది, మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటుంది. జనాభా గురించి ఎక్కడ మాట్లాడలేదు, మాదిగ కులాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. మాదిగలు ఇంతున్నారు, మాలలు ఇంతున్నారు, ఏ బేసిస్ మీద చెప్తున్నారు? 2011 సెన్సస్ బేసిస్ మీద చెప్తున్నారు. మొన్నటి వరకేమో 1 కోటి మంది ఉన్నారు, 70 లక్షల మంది ఉన్నారు. 2011 సెన్సస్ వచ్చేసరికి 32 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మిగతా 40 లక్షల మంది మాదిగలను కృష్ణ మాదిగ పొట్టను పెట్టుకున్నాడా, రేవంత్ రెడ్డి పొట్టను పెట్టుకున్నాడా? ఏమనుకోవాలి దీన్ని? ఇది మొత్తం అన్సైంటిఫిక్గా అసంబద్ధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను ధ్వంసం చేస్తూ రాష్ట్రంలో మాదిగల మధ్య గొడవ పెట్టిస్తున్నటువంటి నాయకుడు విచ్ఛిన్నకారుడు మందకృష్ణ మాదిగ మాయలో పడి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు ఉల్లంఘించింది. కాబట్టి డెఫినెట్గా రేపు మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. అది డెఫినెట్గా కోర్టు అంగీకరించదు, కోర్టు దాన్ని తిరిగి కొట్టేస్తుంది. ఒక పక్కన కులగణన సంబంధించినటువంటి లెక్కలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఎస్సీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా వాళ్ళ యొక్క జనాభా శాతాన్ని కూడా తగ్గించినటువంటి నేపథ్యంలో మీరు దాన్ని ఎట్లా చూస్తారు సార్? వాస్తవానికి ఇది ప్రభుత్వం యొక్క పాలన వైఫల్యం అండి. చాలా క్లియర్గా ఏంటంటే 2011లో 54 లక్షల జనాభా ఉంది. మీరు యాజ్ అన్ రేషియో చూసినట్లయితే 2001లో 49 లక్షల జనాభా ఉంటుంది. ఈ విధంగా రేషియో తీసుకుంటే 2021లో ఎంత ఉండాలా జనాభా? నియర్లీ అబౌట్ 68 నుండి 70 లక్షలు ఉండాలా. 70 లక్షలు ఉండాల్సినటువంటి జనాభా రేవంత్ రెడ్డి సర్వే చేసినట్లయితే 2011 సెన్సెస్ కంటే కూడా తగ్గుతుందండి. ఎవరైనా 14 సంవత్సరాల్లో మైనస్లు వెళ్తారా జనాభా? కనీసం గ్రోత్ రేట్ను అటాచ్ చేసినా కూడా 68 నుండి 70 లక్షల మంది ఈ రాష్ట్రంలో మాలలు ఉండాలా. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సెన్సెస్లో 11 సెన్సెస్ కూడా తక్కువగా ఉన్నది. ఇదంతా అంత అన్సైంటిఫిక్. ఇది ప్రభుత్వ పాలన వైఫల్యము. ఈ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈయన రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నాడు. అది కృష్ణ మాదిగ ద్వారా రేవంత్ రెడ్డి గారు ఈ పోరాటం చేయిస్తున్నారు. ఇన్ని రోజుల కానించి, ఇన్నేళ్ల కానించి మాదిగలకు దక్కాల్సినటువంటి వాటాలని మాలలు దొబ్బి తిన్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్ కావాలంటూ పట్టుబడతా ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మందకృష్ణ గారు చేస్తా ఉన్నారు. మందకృష్ణ అబ్బ సంపాదించి పెట్టింది మాలలు దోచుకున్నారా? ఎవడబ్బా సొత్తు అది? భారత రాజ్యాంగము ఎస్సీలకు ఇచ్చినటువంటి ఉమ్మడి రిజర్వేషన్. ఎవడు సామర్థ్యం మేరకు వాడు అనుభవిస్తాడు, ఎవడి కెపాసిటీ మేరకు వాడు అనుభవిస్తాడు. రాజ్యాంగ చట్టాలకు లోబడే కదా అనుభవించింది, డైరెక్ట్ దోచుకోలేదు కదా. కృష్ణ మాదిగ అబ్బాయి ఇంటి నుండి ఎవడన్నా మాలోడు దోచుకొని తిన్నాడా? ఎట్లా అంటాడు దోచుకొని తిన్నాడని? రిజర్వేషన్ హక్కులను వాడుకోవడం దోచుకోవడం ఎలా అవుతుంది? ఆయన చదువులేనటువంటి మూర్ఖుడు కాబట్టి అటువంటి అసంబద్ధమైన మాటలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడెవడిని దోచుకుంటాడు? ఆ విధంగా చూసినట్లయితే ఇప్పుడు బి గ్రూప్లో పద్మశాలులు ఉన్నారు, కుర్మలు ఉన్నారు. కుర్మలు అత్యంతగా వెనుకబడ్డారు, పద్మశాలులు ఎక్కువగా లాభపడ్డారు. అంటే ఇప్పుడు కుర్మలు ఏ పోరాటం చేయాలో పద్మశాలలు దోచుకున్నారని పోరాటం చేయాలనా? కృష్ణ మాదిగ భాషలో అలానే కదా. కుర్మలు ఈ రాష్ట్రంలో ఏం పోరాటం చేయాలంటే పద్మశాలలు దోచుక తిన్నారని పోరాటం చేయాలా. అది కాదు. ఈయనకు చదువులేనటువంటి దద్దమ్మ కాబట్టి ఇటువంటి భాష వాడతాడు. ఇది జనాభా ప్రతిపాదిక ప్రకారం ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు, ఇది ఆర్థిక ప్రతిపాదిక ప్రకారం ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు, ఇది అంటరానితనం ప్రతిపాదిక ప్రకారం వచ్చినటువంటి రిజర్వేషన్. కాబట్టి కృష్ణ మాదిగ చెప్పినట్టు ఇది కుదరనటువంటి పని. రాష్ట్రంలో శాంతి భద్రతలను నాశనం చేసి మాదిగల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నంలో భాగంగానే కృష్ణ మాదిగ అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
చాలా రోజులుగా చూస్తా ఉన్నాం. సో మందకృష్ణ చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ జరిగింది అన్నటువంటి భావనకి చాలా మంది మేధావులు సైతం రావడం జరిగింది. కుల సంఘాలు సైతం కూడా మందకృష్ణకి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. సో కాసేపటి క్రితం కూడా మీరు ఈ సంబంధించినటువంటి తతంగం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది, దీని వెనకాల వేరే వాళ్ళ హస్తం ఉందన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఎందుకు మీరు వాళ్ళ యొక్క హస్తం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నారు? హస్తం ఉన్నదంటే రాజ్యాంగ చట్టాలు ఏం చెప్తున్నాయి, దీన్ని మొదటగా మనం చూడాల్సి ఉంటుంది. ఎస్సీలకు వచ్చినటువంటి రిజర్వేషన్ దాని యొక్క చరిత్ర పూర్వపరాలు మనం చూసినట్లయితే ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు సంక్రమించినాయి. అది హోమోజీనియస్ కమ్యూనిటీ అని భారత రాజ్యాంగం చెప్తుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా హోమోజీనియస్ కమ్యూనిటీ అని రాసుకున్నాం మనము. అటువంటప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటది, హెట్రోజీనియస్ కమ్యూనిటీ అంటది. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్తుంది. రాష్ట్రాలకు విభజించే అధికారం లేదు. అది దేశంలోని 50% రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లును ఆమోదించి పార్లమెంట్లో బిల్లును ఆమోదించాలా. రాష్ట్రాలకు ఆమోదించే అర్హత లేదు, అయినా సుప్రీంకోర్టు రాష్ట్రాలు ఆమోదించవచ్చని ఆదేశాలు ఇస్తుంది, జడ్జిమెంట్ ఇస్తుంది. అంటే సుప్రీంకోర్టే రాజ్యాంగ చట్టాలను ఉల్లంఘించింది. కాబట్టి మిగతా వాళ్ళకి ఏమనిపించిందంటే ఇది జనాభా ప్రతిపాదిక ప్రకారం వచ్చింది, ఇది ఆర్థిక ప్రాతిపాదిక ప్రకారం వచ్చింది, కాబట్టి అందరికీ సమానంగా పంచాలని ఒక కామన్ థాట్ ఉంది. కానీ రాజ్యాంగ చట్టాల ఆలోచన ఎవరికి లేదు. భారత రాజ్యాంగం మీద ఎవరికైనా అవగాహన ఉన్నట్లయితే అటువంటి అజ్ఞానపూరిత మాటలు ఎవరు మాట్లాడరు. ఆ రాజ్యాంగ ప్రకారమే జరగాలంటారు, రాజ్యాంగ చట్టాల ప్రకారమే జరగాలంటారు. వీళ్ళు రాజ్యాంగ చట్టాలకు బయట వచ్చి రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా జరగాలని కోరడం నిజంగా అది రాజ్యాంగానికి ద్రోహం చేసినట్టే అవుతుంది. కానీ అది సామాజిక న్యాయం మాత్రం ఏ పరిస్థితుల్లో కాదు. సో మాలలో ముఖ్యంగా చట్టసభల్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. సో ఈ సంబంధించిన వర్గీకరణకు సంబంధించిన నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి దశలో ఏ ఒక్కరు కూడా నోరు విప్పినటువంటి పరిస్థితి లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క సైతం కూడా ఆ సంబంధించినటువంటి సభలో ఉన్నాడు. మరి మాలలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ మేధావులు భావించినట్టు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్నట్టు ఆ నివేదికను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు అడ్డుకోలేదంటే వాళ్ళకు మద్దతు తెలిపినట్టే కదా. సో వాళ్ళ నోళ్ళు ఎందుకు మూతపడ్డాయని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? వాస్తవానికి ఏంటంటే ఈ కృష్ణ మాదిగ పెట్టినటువంటి భయంతో మాదిగల పాపులేషన్ను ఎక్కువ ఉందనే భ్రమలో బ్రతుకున్నటువంటి మాల ప్రజాప్రతినిధులు. నిజంగా మాలల దౌర్భాగ్యం ఏమిటంటే అటువంటి బలహీనమైనటువంటి నాయకులు మాలల తరపున గెలుచుకొని ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఉండడము. ఏకపక్షంగా రేవంత్ రెడ్డి గారు బిల్లును ఆమోదిస్తా అని ప్రకటన చేస్తే ఒక మాల నాయకుడు కూడా, ఒక వివేక్ గారు, నాగరాజ్ సారు వీళ్ళు ఖండించడం తప్ప, ప్రజలతో కదలడం తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. వాళ్ళందరినీ మేము జాతి ద్రోహులుగానే ప్రకటించబోతున్నాము. డెఫినెట్గా వాళ్ళ మీద మేము ఒత్తిడి పెంచుతాము, వాళ్ళ ఇంటిని కూడా మేము ఘేరావు చేసే ప్రయత్నం చేస్తాం భవిష్యత్ కాలంలో. సో నేతగాని సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగట్లేదు, నేతగాని సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందంటూ మందకృష్ణ గారు ఇటీవల మాట్లాడుతున్నటువంటి మాటల వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందని భావిస్తా ఉన్నారు? కులాల చిచ్చు పెట్టడమే ఆయన ప్రాథమిక లక్ష్యము. అంటే రాష్ట్రంలో చిచ్చు పెట్టే మొదటి ఒక వ్యక్తి ఎవడన్నా ఉంటే ఆయన కృష్ణ మాదిగనే. నేతకాండ్లు గతం నుండి మాలలతో ఉన్నారు. మొన్న మాలల బహిరంగ సభలో వచ్చారు. బీజేపీలో పనిచేస్తున్నటువంటి ఇతనికి అనుబంధంగా ఉన్నటువంటి కొద్దిమంది నేతకానులను, ఒక నెతిలేని నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు వెంకటేష్ నేత. ఆ వెంకటేష్ నేత ఇతని మాటల్లో వచ్చేసి నేతకాన్లకు అన్యాయం జరుగుతుంది, నేతకాన్ల తరపున మేము న్యాయం చేస్తామని అంటున్నారు. వాస్తవానికి నేతకాన్లు, ఈ నేతకాని నాయకుడుగా చలామణి అవుతున్నటువంటి బీజేపీ నాయకుడు ఎవడైతే ఉన్నాడో అతనితో కులం లేదు. కులం, మేము ఆ కులాల్లో వెళ్తున్నాము, అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, అతనితో కులం లేదు. కానీ ఆయన రాజకీయాలు చేయడానికి మాత్రమే అటువంటి ప్రకటనలు చేస్తున్నాడు. అది బీజేపీ పార్టీలో భాగంగా మాత్రమే ఒక కులం మీద ద్వేషం నూరిపోయడానికి ఆ ప్రకటనలు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా మీరు మాదిగ సామాజిక వర్గం ఇప్పుడే మీరు సంబరాలకు సిద్ధపడకండి, జబ్బలు చరుచుకోకండి, ఈ సుప్రీంకోర్టులో ఇది చెల్లదు అన్నటువంటి వ్యాఖ్యలు మీరు చేయడం జరిగింది. సో వేటి ఉద్దేశించి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఒక పక్కన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది, సుప్రీంకోర్టు సైతం కూడా వీళ్ళు నిర్ణయం తీసుకున్నటువంటి బాధ్యతని సుప్రీంకోర్టు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మీరు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఈ సంబంధించినటువంటి అంశం కొట్టుడుపోతుందని చెప్పేసి ఎలా భావిస్తున్నారు అసలు? వాస్తవానికి దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు విషయంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ ప్రధానంగా 3 అంశాలతో ముడిపడి ఉంది. అదేంటంటే ఆర్టికల్ 341ను సబ్ కేటగరైజేషన్ చేయవచ్చా ఒక అంశం అయితే, ఒకవేళ చేసినట్లయితే దానికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా రెండవ అంశము, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉన్నట్లయితే రాష్ట్రాలకు అధికారం ఉందా అని. మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 564 పేజీల ఆ జడ్జిమెంట్లో
దీని మీద ఒక చర్చ జరిగింది. వాస్తవానికి 341 వర్గీకరించడానికి వీల్లేదు, కారణం హోమోజీనియస్ కమ్యూనిటీ. 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా అది హోమోజీనియస్ కమ్యూనిటీ అన్నది కాబట్టి సుప్రీంకోర్టుకు ఆ పవర్ లేదు దాన్ని విభజించడానికి. రెండవ అంశము, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ గురించి మాట్లాడాల్సి వస్తే దానికి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు. కేవలం కొంతమంది అకామిడేషన్స్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ను బేస్ చేసుకొని అకాడమిక్ జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేశారు తప్ప దాంట్లో ఎక్కడ కూడా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని పరిగణలోకి తీసుకోలేదు. ఇక మూడవ అంశం ఏదైతే ఉందో, రాష్ట్రాలకు ఏ పరిస్థితుల్లో అధికారం లేదు. ఎందుకంటే సవరణ చట్ట ప్రకారం 341 సవరించాలంటే దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాతనే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఇప్పుడు విషయం ఆలోచిస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను మీరు పార్లమెంట్లో 2 ఉభయ సభల్లో చట్టం చేస్తారు, మరి 341 ఎందుకు పార్లమెంట్ ద్వారా చట్టం చేయరు? ఈ దొంగ మార్గాన సుప్రీంకోర్టు ద్వారా ఎందుకు వస్తారు మీరు? అంటే ఇక్కడనే మోడీ ప్రభుత్వం యొక్క దొంగ వైఖరి బయటపడుతుంది, సుప్రీంకోర్టు యొక్క దొంగ వైఖరి బయటపడుతుంది. ఇది కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కులాల మధ్య విభజన తేవడానికి మాత్రమే జరుగుతుంది. ఖచ్చితంగా ఇది రేపు కోర్టులో నిలబడది. 7 జడ్జిలు కూర్చున్నటువంటి ధర్మాసనం, సుప్రీంకోర్టు చరిత్రలో 13 మంది జడ్జిలు కూడా కూర్చున్న బెంచ్ ఉంది. 13, ఇందిరా సాహ్ని కేసులో 9 మంది ఉన్నారు. అదేవిధంగా కేశవానంద భారతి కేసులో 13 మంది జడ్జిలు ధర్మాసనం కూర్చున్నది. రానున్న కాలంలో 9 మంది జడ్జిల ధర్మాసనం కూర్చున్నదంటే ఈ జడ్జిమెంట్లు కొట్టేసిన తర్వాత ఇది ఎందుకు ఉంటుంది? కృష్ణమాదిగ పోరాటం వల్ల నీరు గారిపోతుంది. రెండవది, ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీది కూడా రేపు కోర్టులో నిలబడది. ఎందుకంటే ఎంపెరికల్ డాటా సైంటిఫిక్ టెంపర్లో సేకరించకుండా, ఒక నూతన సెన్సెస్ను ఎక్కడ కూడా తీసుకోకుండా 2011 సెన్సెస్ను ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి సెన్సెస్ను బేస్లో చేసుకొని చేశారు కాబట్టి ఇది రేపు కోర్టులో నిలబడది, రేపు కోర్టులో కొట్టుడు పోతుంది. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడే సంబరాలు చేసి రేపు నిరాశ పడకండి, రేపు కోర్టు కొట్టేస్తుంది. అది గతంలో కొట్టేసింది, మాకు చరిత్ర తెలుసు. గతంలో వీళ్ళు చేసినటువంటి వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టేసింది, రేపు కూడా కొట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడే సంబరాల్లో పడకండి. మాదిగలు నిజంగా మీరు సంబరాలు చేసుకోవాలంటే మోడీ మెడలు వంచి పార్లమెంట్లో చట్టం చేయండి. దీనికి శాశ్వత పరిష్కారం వస్తే ఇటు మాకు కూడా లొల్లి అవుతుంది, మీకు కూడా లొల్లి అవుతుంది, రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి.